వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీరంటే జలస్ ఉన్న మీ ఫ్యామిలీ పర్సన్స్ మిమ్మల్ని సాడ్ చేయడానికి ఏ విధంగా దారులు వెతుకుతున్నారు? ఎలా ఆలోచిస్తున్నారు? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది. వారికున్న దారులేంటి? ఆప్షన్స్ ఏంటి మిమ్మల్ని బాధ పెట్టడానికి? అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, మీరంటే పడిన వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, మీకు మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ నుంచి మీకు పాజిటివిటీని ప్రొడక్టివిటీని ఎలా పెంచుకోవాలనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను. ఓకేనా? మీకు ఏదైనా క్వశ్చన్స్ కావాలన్నా, పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. ఏంజల్స్ హైయర్ సెల్ఫ్ ప్లీజ్ చెప్పండి, మన యొక్క కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంటే జలస్ ఉన్న కొంతమంది ఫ్యామిలీ పర్సన్స్ వాళ్ళని బాధ పెట్టడం చూస్తున్నారంట. ఎవరు వాళ్ళు? ఏంజల్ ప్లీజ్ చెప్పండి, ఎవరు వాళ్ళు? ఎస్, పక్కగా అండి. మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తున్నారంట. చూడండి ఇలాగా 10 ఆఫ్ వాండ్స్, ఒక 10 కర్రలు ఒక మనిషి మొయ్యలేకపోతున్నాడు. అంతే విధంగా మిమ్మల్ని కుంగ తీసేయాలి అని అనుకుంటున్నారంట. మీ బ్యాలెన్స్ని, మీరు చేస్తున్న పనిని, మీ పార్ట్నర్ని మీకు రివర్స్ చేసేయాలి, ఆపోజిట్ చేసేయాలి అని ఆలోచిస్తున్నారంట. ఎవరు ఏంజిల్ వాళ్ళు? ఎస్, మీరేనండి. మిమ్మల్ని మీ పార్ట్నర్ మ్యారేజ్ అయ్యి ఉంటే మీ మీ ఆఫ్ పార్ట్నర్ మీకు గుడ్ న్యూసెస్ వస్తున్నాయండి. ఇప్పుడు మనీ కనిపిస్తున్నాయి మీ ఇంట్లో, హ్యాపీగా అన్నీ కొనుక్కుంటున్నారు. అండ్ మీకు రివార్డ్స్ అన్నీ కూడా చాలా వస్తున్నాయి. అంటే మీరు చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడం, దేవుళ్ళకి పూజ చేసుకోవడం, అన్నీ మార్కెట్ నుంచి కవర్స్‌తో తెచ్చుకోవటం, ఇవన్నీ చూసి ఏంటంటే వాళ్ళు ఓర్వలేకపోతున్నారనమాట. దానివల్ల మీ బ్యాలెన్స్ ఎలానైనా రివర్స్ చేయాలి అని ఆలోచిస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజిల్, మీరు వాళ్ళకి ఏంజిల్‌లా కనిపిస్తున్నారండి. మీరేదో పని చేసుకుంటున్నారు ప్రెజెంట్. ఆ పని వల్ల మీరు స్థిరపడిపోతారు, లాభం వచ్చేస్తుంది, మనీ వచ్చేస్తుంది అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఎలాగైనా ఆపాలి, ఎలా అయినా ఓవర్ బర్డెన్ చేయాలి అని చూస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజిల్స్. సాడ్ చేయాలి, మిమ్మల్ని ఎలా అయినా బాధ పెట్టాలి, మీరున్న ఇంటికాడ నుంచి మిమ్మల్ని పంపించాలి, లేదా మీరు ఉన్న జాబ్ కాడ నుంచి మిమ్మల్ని పంపించాలి అని ఒక మెయిల్ అండి. ఒక మెయిల్ పర్సన్ చూస్తున్నాడంట. దారులు చూస్తున్నారంటండి. అన్న అవకాశాలన్నిటిని చూస్తున్నారంట. 2, 3 దారులను చూస్తున్నారంట. ఎలా అయినా జాబ్ 2, 2, 2 బ్యాలెన్స్. అంటే మీరు ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా, మెంటల్‌గా బ్యాలెన్స్ అయిపోతారు ఇలా వదిలేస్తే అని చెప్పి మిమ్మల్ని ఎండ్ చేసేయాలి. అంటే తప్పించడమో, లేదా పక్కకు గెంటేయడమో, ఆస్తి కోసం చూసేవాళ్ళు ఒకళ్ళు తగ్గుతారనుకోవడమో ఈ విధంగా అనమాట. ఆళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయండి. కానీ డబ్బులిచ్చి వాళ్ళేం చేయలేకపోతున్నారు మీ విషయంలో. కొంతమందికి డబ్బులిస్తున్నారంట. అలా చేయండి, ఇలా చేయండి అని. కొంతమందికి ఆఫర్స్ ఇస్తున్నారంట. వాళ్ళ పనిని ఆపేస్తే, లేదా వాళ్ళ పనిని తీసేస్తే, పనిలోంచి తీసేస్తే, లేదా వాళ్ళకి మీకు చిన్న చిన్న కాడి నుంచి పెద్ద పెద్ద వరకండి అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నందుకు వాళ్ళందరికీ డబ్బులిచ్చి చేస్తున్నారంట. కాకపోతే ఏంటంటే మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి, మీరు పని కూడా చేసుకోవడానికి లేకుండా చేయాలి అని ఆలోచిస్తున్నారంట వాళ్ళు. కానీ చేయలేకపోతున్నారు. వాళ్ళు చేయలేకపోతున్నారు అనుకున్నట్టుగా. ఎలా చేస్తారు? వాళ్ళేమైనా మంచి పని అనుకున్నారా అనుకోగానే అయిపోవడానికి? చేయలేరు. దారులు చూస్తూ కూర్చోవడమే. మీరు మీ దారిలో ఎళ్తూ ఉంటారు. మీ పాత వాళ్ళేనండి వాళ్ళు. మీకు బాగా తెలిసిన వాళ్ళు, మీతో మాట్లాడుతూ ఉన్నవాళ్ళు, అండ్ వాళ్ళు మీ మీద డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారండి. మీ థింగ్స్ అయ్యి జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ వాళ్ళు నెగెటివ్‌గా మాట్లాడినా, మీరు పాజిటివ్‌గా ఉన్నప్పుడు వాళ్ళు మీకు చిరాకొచ్చేలా ఏదైనా మాట్లాడినా పెద్దగా పట్టించుకోవద్దు. ఓకేనా? అండ్ మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ మీ ఇంట్లోనే ఉంటారండి. ఓకేనా? అంటే మీకు అబ్జర్వ్ చేసుకోండి. 333 మీ లైఫ్‌లో అయితే సెలబ్రేషన్ ఉంటుంది. ఓకేనా? మీరనుకుంటుంది కరెక్టే. ఎవరైనా మీ ఇంట్లో పర్సన్స్ గురించి కానీ, మీకు తెలిసిన వాళ్ళ గురించి వీళ్ళు అయ్యుండొచ్చని మీరనుకుంటే ఖచ్చితంగా వాళ్ళేనండి. వాళ్ళే. డబ్బులిచ్చి స్ట్రాంగ్‌గా మీకొచ్చే ఆఫర్‌ని ఆపేయాలి. మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారండి. దేన్నైనా వంచగల సత్తా మీకుంది. ఏదైనా చేయగలరు. మీకు చాలా స్కిల్స్ ఉన్నాయి. చదువుకున్నారు. అండ్ కొంతమందయితే ఆహ్, బాగా మాట్లాడగలుగుతారు. కొంతమంది చాలా మందిని బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇంటికొచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే రిసీవ్ చేసుకొని ఒక మదర్ నేచర్ లాగా ఆలోచిస్తారు. సో, ఇయన్నీ గాడ్ గిఫ్ట్స్ అండి మీకిచ్చింది. ఒక నేచర్ ఒకళ్ళు తింటే చూడలేకపోయిందనే కుళ్ళు బుద్ధి మీకు లేదు. సో, అది మీ స్ట్రెంత్ అనమాట. అది గాడ్ ఇచ్చిన గిఫ్ట్ మీకు. సో, అది మీకు లేకుండా చేయాలి. దాన్ని రివర్స్ అయ్యేలా చేయాలి. కావాలని గొడవ పెట్టి సమాజంలో మీ యొక్క దృష్టిని ఎవరైతే చూస్తున్నారో మిమ్మల్ని, అలా కాకుండా ఇంకో కోణంలో వాళ్ళకి చూపిచ్చాలి అని అనుకుంటున్నారంట. మీకున్న పవర్‌ని గాని, పేరుని గాని, మర్యాదను గాని కట్ చేయాలి అని అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి గాడ్ పర్మిషన్ లేదండి. మీరు బ్లెస్డ్. మీ లైఫ్‌లో స్టక్ అయ్యేలా చేయాలనుకుంటున్నారు మీకొచ్చే మనీని ఆపేసి. కానీ అది కూడా
దారి లేదు. వాళ్ళకి దారి లేదు. ఇక్కడ ఎలా అంటేనండి, ఒకటి నైబర్సు, ఇంకోటి రిలేటివ్స్ ఇంట్లో ఉన్నవాళ్ళు. కొంతమంది టాక్సిక్‌గా కూడా అంటే బాగా చదువుకున్నారనో, పేరుందనో కొంతమందుంటారు కదా! బ్రదర్, సిస్టర్స్ కూడా. అంటే పెళ్ళైన వాళ్ళు పెద్దనాన్న, చిన్నాన్న పిల్లలాళ్ళుంటారు కదా! సో, మేము పిల్లల్ని చూసి, మీరు చేసే జాబ్‌ని చూసి వాళ్ళు ఓర్వలేకపోతున్నారంట. ఒకటి జాబ్ పరంగా, మనీ వచ్చే పరంగా. ఇంకోటి అవకాశాలు, పనులు చేసుకునే పరంగా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి డార్క్ ఎనర్జీస్‌ని వాడుతున్నారంటండి. మీ బ్యాలెన్స్‌ని రివర్స్ చేయాలని చెప్పి. కానీ చేయలేకపోతున్నారండి. వాళ్ళు చేసే కొద్దీ కూడా మీ పేరనేది పెరుగుతూ ఉంది. మీకు మర్యాదనేది పెరుగుతూ ఉంది. మీరు ఇంకా ఇంకా మీ స్కిల్స్‌ని డెవలప్ చేసుకుంటున్నారు. ఓకేనా? మీకు డివైన్ ప్రొటెక్షన్ ఉందండి. వాళ్ళకైతే అవకాశం లేదు. ఏ రకంగా కూడా మీ ఎనకాల గోతులు తవ్వే వాళ్ళకి అవకాశం లేదు అని ఏంజెల్స్ చెప్తున్నారు. సో, మీ జాబ్ పరంగా కానీ, ఏదన్నా మీకు కొంచెం ఇబ్బంది పెట్టేలాగా పైన వాళ్ళు మాట్లాడుతున్నారన్నా, సడెన్‌గా సిట్యుయేషన్ చేంజ్ అయిందన్నా, వాళ్ళ క్యారెక్టర్‌కి సడెన్‌గా మీకు తెలిసిపోతుంది కదా! ఇలా సడెన్‌గా ఉన్నట్టుండి ఏంటి ఇలా ప్లేట్ తిప్పేసాడు అన్నట్టుగా ఎవరైనా బిహేవ్ చేస్తే కొంచెం జాగ్రత్త పడండి. అండ్ వర్క్ ప్లేస్‌లో మీ హెచ్ఆర్స్ కానీ, మేనేజర్స్ డీటెయిల్స్ ఎవరికీ చెప్పొద్దు. అలాగే రిఫర్ చేయండి, జాబ్ పెట్టండి, అది పెట్టండి అంటారు. వద్దు. అస్సలు చేయొద్దండి అలాగా. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు జాబ్ మీద పీకిచ్చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి ఆ జాబ్ అవసరం ఉన్నా లేకపోయినా చాలా వరకు ఇలాగే ఆలోచిస్తున్నారు. సో, మీకున్న గిఫ్ట్స్‌ని మీరు కాపాడుకోండి. అండ్ డివైన్ అనేది మీకెప్పుడు ప్రొటెక్ట్‌గానే ఉంది. అందుకే వాళ్ళ ఎనకాల ఎన్ని డార్క్ ఎనర్జీస్ వాడినా మీ దాకా ఏది రావట్లేదు. చిన్న చిన్న హెడేక్స్ అలాంటివి ఉన్నప్పుడు ఏమంటారు, అమావాస్యకి అలాంటప్పుడు నిమ్మకాయ అనేది 3 సార్లు తిప్పుకొని తల చుట్టూ ఆహ్, ఎవరు నడవని ప్లేస్‌లో ఎయండి. దారిలో అస్సలు వేయొద్దు సరేనా? పారుతున్న నీటిల్లో గాని, దారి ఎవరు నడవలేని ప్లేస్‌లో అయితే వేయండి. ఓకేనా? కాలికి థ్రెడ్ కట్టుకునే అలవాటు ఉన్నవాళ్ళు థ్రెడ్ ఎప్పటినుంచో కట్టుకొని ఉంటే అయి తీసేయండి. చేతికి దేవుడి తాళ్ళు గట్టా కట్టుకునేవాళ్ళు కూడా. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ అనేది అది కలర్స్ అయ్యి పోయిన తర్వాత అది కొంచెం చాలా రోజుల నుంచి ఉంటుంది కదా! సో, వైబ్స్ అంత బాగోవనమాట. సో, ఏంటంటే బ్లాక్ థ్రెడ్ కట్టుకునేవాళ్ళు, ఇవిలా యేసుకునేవాళ్ళు క్లెన్స్ చేసుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు అగరబత్తి తిప్పుతూ ఉండండి. లేదా అమావాస్యకైనా కుదరని వాళ్ళు అమావాస్యకైనా ఒకసారైనా సరే కనీసం తాడు కాళ్ళకి కట్టుకునేయి గాని, చేతికి కట్టుకునేయి గాని తీసేసి కొత్తయి కట్టుకోండి. ఇంటికి కట్టుకునే వాళ్ళు కూడా అలాగే చేయండి. ఓకేనా? చాలా మందికి ఇంట్లో ఉన్నారని కూడా వాళ్ళు ఏడుస్తున్నారు. ఇంటి నుంచి కూడా పంపించాలనే ఆలోచనలో ఉన్నారు. ఓకేనా? అండ్ మీరసలు సాడ్‌గా ఉండాల్సిన అవసరం లేదండి. కానీ వాళ్ళు మిమ్మల్ని చేద్దాం అనుకుంటున్నారు గానీ వాళ్ళకి అవకాశమే లేదు. ఓకేనా? ఆళ్ళకి ఏ రకంగా కూడా అవకాశం లేదు. మీరు కూడా ఉన్న అవకాశాలు కూడా ఇవ్వద్దు. వాళ్ళు కావాలని గొడవెట్టుకోవడానికి చూస్తే మీరెళ్ళొద్దు. ఎవరైనా మీకు మేనేజర్ వాళ్ళు కొంచెం ఇబ్బంది కలిగించేలా మాట్లాడినా కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నారంట. ఓకేనా? వాళ్ళు మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారండి. మీరెక్కడికెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏం కొనుక్కుంటున్నారు? అండ్ మీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారు? ఈ విధంగా అన్నీ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కాడ నుంచి కానీ, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ నుంచి ఈ విధంగా సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేస్తూ ఉంటాం కదా! ఆ పోస్టింగ్‌లని బట్టి కూడా వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారంట. మీ డివైన్ ఎవరైతే ఉన్నారండి సూపర్. హైయెస్ట్ గాడ్ అండి. మేల్ గాడ్ ఎవరైతే ఉన్నారో ఆయన కట్ చేసేసారండి వాళ్ళ యాక్షన్స్. వాళ్ళు మీ లైఫ్‌లోని ఏమీ చేయలేరు. ఓకేనా? మీరు పాజిటివ్‌గా ఎలా అయితే ఉన్నారో, ఏదైతే రిచువల్స్ చేసుకుంటున్నారో, ఏదైతే దేవుడిని నమ్ముకుంటున్నారో అలాగే చేయండి. అలాగే ఎవరైనా చాలా రోజుల నుంచి ఏదైనా పని అనుకోవడం, కొనుక్కోవడం గానీ, లేదంటే ఏదైనా ఇల్లు కట్టుకోవడం గానీ చేయలేకపోతే మీకు పెద్దవాళ్ళు గానీ, వాళ్ళ పెద్దవాళ్ళు గానీ ఉంటారు కదా! కులదైవం ఎవరో అడిగి ఆళ్ళకి దండం పెట్టుకోండి. కొబ్బరికాయ కొడతాననో, తాంబూలం ఇస్తాననో అనుకోండి పని అవుతుంది. ఓకేనా? ఎందుకంటే నరదిష్టి అనేది ఎక్కువుందండి మీకు. ఎ స్పైయింగ్ అనేది చాలా ఎక్కువ చేస్తున్నారు. ప్రెజెంట్ మీరున్న పనికి న్యూ బిగినింగ్ లేకుండా చేసేయాలి. మీరు ఇంకో పని చేసుకోవడానికి లేకుండా మిమ్మల్ని ఏమంటారు అక్కడే తొక్కేయాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారంటండి. సో, ఆ అవకాశము మీ గాడ్ ఎవరైతే ఉన్నారో లార్డ్ హైయెస్ట్ గాడ్ ఇవ్వట్లేదు వాళ్ళకి. ఎందుకంటే మీకు జస్టిస్ అండి. ఇప్పటి వరకు మీ జీవితంలో చాలా కష్టపడ్డారు. చాలా నేర్చుకొని చాలా మందిని నమ్మి మోసపోయి ఇప్పుడిప్పుడు నేర్చుకొని, ఎవరేంటో తెలుసుకొని మిమ్మల్ని మీరు ఇప్పుడు కొంచెం టైం ఇచ్చుకుంటున్నారు. సో, ఈ టైంని ఎవరి కోసం వేస్ట్ చేయొద్దండి. మీరు, మీ ఫ్యామిలీ. సో, వాళ్ళని చూసుకోవడానికి మీరు, మిమ్మల్ని చూసుకోవడానికి దేవుడున్నాడు. ఓకేనా? ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. వీడియో మీకొచ్చే మనీని ఆపుదామని చూస్తున్నారండి. ఖచ్చితంగా. వాళ్ళు మనీ పోగొట్టుకుంటున్నారు అందుకని. మీదికొచ్చే మనీని ఇవ్వద్దని చెప్పి, మీకొచ్చే జాబ్‌నో లేదా రావాల్సిన దాన్ని ఇవ్వద్దని చెప్పి వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ పని జరగట్లేదు. కానీ మీకు రావాల్సింది వాళ్ళు ఆపలేరు. డివైన్ మధ్యలో ఉన్నారండి. మీకు రావాల్సిన జీతం గాని, మీకు రావాల్సిన డబ్బులు గాని, లేదా మీ ఆస్తు గొడవల్లో ఉంటే ఆస్తుల గొడవలు గాని, ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇక మీద ఒక ఎత్తండి. ఓకేనా? మీకు ఖచ్చితంగా ఇప్పటి వరకు మీకు రావాల్సిన డబ్బులు రాకపోయినా, మీకు జరగాల్సిన న్యాయం జరగకపోయినా, ఉమ్మడిలో వాళ్ళు తీసేసుకున్నా కూడా ఇక్క మీద ఒస్తాయి ఖచ్చితంగా. పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా చూపిస్తుందండి. డబ్బులొస్తాయి. ఓకేనా?
ఈ విషయంలో మీరు అసలు కంగారు పడొద్దు. వీడియోని లైక్ చేయండి. అలాగే నా వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్ కోసం డైరెక్ట్‌గా నాకు వాట్సాప్ చేయండండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.